ధన్వంతరిని స్తోత్రం చేస్తూ ఒక 2 శ్లోకాలు మనకు కనపడతాయి. అచ్యుతానంత గోవింద విష్ణు నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యో అనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. అచ్యుత అనంత గోవింద నారాయణ అమృత స్వరూపమైనటువంటి వాడ, అశేషంగా రాబోయేటువంటి రోగాలన్నింటినీ కూడా నీవు నివారించు. ఏ రూపంలో? ధన్వంతరి రూపంలో నీవు నివారించేటువంటి వాడవి నీవు. నిన్ను గనక ఆరాధించినట్లయితే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం ఏమిస్తావు? నీవు ఆరోగ్యాన్ని ఇస్తావు, దీర్ఘమైనటువంటి ఆయుష్ని ఇస్తావు, బలాన్ని ఇస్తావు, తేజస్సుని ఇస్తావు, బుద్ధి బలాన్ని ఇస్తావు. అంటే మానసికమైనటువంటి బలాన్ని కూడా నీవు అనుగ్రహిస్తావు. ఇవన్నీ కూడా ఉన్నట్లయితే శ్రియం అంటే లక్ష్మి ఉన్నట్లే కదా. ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం? ఆరోగ్యంతో కూడినటువంటి దీర్ఘమైన ఆయుష్ని నీవు అనుగ్రహిస్తావు. అలాగే బలం, శారీరకమైనటువంటి బలమే కాదు, మానసికమైనటువంటి బలం ముందు ముఖ్యం. మానసికంగా దృఢంగా ఉండాలి. నిన్ను నారాయణ అచ్యుత గోవింద, అచ్యుత నారాయణ గోవింద అని చెప్పి ఈ నామాలతో కీర్తించేటువంటి నీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వభక్తేభ్యో అనుగృహంతం, వాళ్ళందరికీ కూడా నీవు అనుగ్రహిస్తావు. వందే ధన్వంతరిం హరిం. అటువంటి ధన్వంతరి రూపంలో ఉన్నటువంటి నీకు నమస్కారము.